విశ్వక్ సేన్ గారు, కార్తిక్ సుబ్బరాజ్ గారు, ఆండ్రియా గారు, సింబు గారు, సత్యదేవ్ గారు. సో మీ అందరినీ పెట్టి 11-12 మంది స్టార్స్తో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందన్నా? సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అది సినిమానా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంటా, అసలు ఏంటి? నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా, ఎవర్రా మీరంతా అంటే నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా. అది ఎందుకు వేసారో మరి తెలియదు నాకు కూడా. అది లేదు అసలు నాకు తెలిసి, నేనైతే లేను, మరి వాళ్ళు తెలియదు, అసలు జీరో ఐడియా అది నాకు. ఓకే డన్ అండ్ సోషల్ మీడియాలో కూడా అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత అండ్ రెమ్యునేషన్ పెంచారు అన్న టాక్ వస్తుంది. పెంచాలిగా మరి, ఇంక నేను బతకొద్దా? ఇక నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను, రోజుకు 100 రూపాయలు తీసుకుని నుంచి వచ్చాను, తీసుకోవాలనుకుంటాను కదా నేను కూడా. అదే 3,000 నుంచి 3 కోట్ల వరకు అని చెప్పేసి సో టాపిక్ అనమాట. 1000 రూపాయల నుంచి 3 కోట్ల దాకా. సూపర్, థ్యాంక్ యూ. 3 కోట్లు అనేది నెంబర్ నువ్వు చెప్పావు కూడా చెప్పాను, నెంబర్ అది కాదులేండి. ఓకే మణికంఠ గారు, టీజర్ లుక్స్ గుడ్ అండి, ఇంట్రెస్టింగ్ ఉంది. రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఇందాక సాయి రాజేష్ గారు అన్నారు ఎప్పుడైనా వేసేయచ్చు, కాన్ఫిడెంట్గా ఉండండి అని. సో ఎప్పుడు వేస్తున్నారు రిలీజ్ డేట్? ఎప్పుడు సార్? అంటే ఎప్పుడైనా వేసేయచ్చు అంటే థియేటర్లు దొరకాలి కదా సార్. అంటే మీకు తెలిసిందే కదా సార్, మనం చిన్న స్కేల్లో చేస్తున్నాము. నాకు తెలిసి మోస్ట్లీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ సార్, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇది ఆర్హా మీడియా? అవును సార్. సో ఇది ఓటీటీ కోసం చేసిన ప్రాజెక్ట్ అండి లేదంటే థియేటర్? కంప్లీట్లీ థియరిటికల్ ఫిలిం సార్. ఆహా ఈజ్ ఫర్ డిజిటల్ సార్, నాట్ అర్హా. మీకు అర్హా మీడియా సార్ ఇది. మేము థియేటర్ ఫిలిం కోసమే చేసాం ఇది, అసలు డిజిటల్ కంటెంట్ కాదు సార్. సుహాస్ బ్రో హాయ్. హాయ్ బ్రో హాయ్. బాగుంది, అంటే లైక్ ఫేస్ బ్లైండ్నెస్ అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ అంటే ఇంప్రెసివ్గా ఉంది. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు యూజువల్లీ బ్లైండ్నెస్తో ఉండేటప్పుడు విలన్స్ గుర్తుపట్టడం కష్టమే, కానీ హీరోయిన్తో రొమాన్స్ అలా? అది కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అంటే ఒక ఎమోషన్ ఉంటుంది నిజంగా, రొమాన్స్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. అంటే ఫేసులు గుర్తుపట్టలేడు, తనతో మాట్లాడేటప్పుడు కానీ, తనని హగ్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఫీల్ అవుతారు నాకు ఆ క్వశ్చన్ వస్తుంది. అది ఇంక నేను చెప్పకూడదు కానీ, అదే ఇంక టీజరే కదా, ఇంకా చాలా బాగా కళ్ళండా నీళ్ళు తిరుగుతాయి అలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు. ఓకే, అండ్ నేను నేమ్స్ రివీల్ చేయట్లేదు, కాకపోతే అదర్ కంట్రీస్లో అయితే ఈ పర్టిక్యులర్ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు కానీ ఒక పాయింట్ అయితే ఉంది, కానీ దీన్ని ఎంత డిఫరెంట్గా చూపించగలిగారు? నాకు నిజంగా తెలియదు, మరి అది డైరెక్టర్ గారిని అడగాలి. డైరెక్టర్ గారు మీరు ఒకసారి అడగరా ప్లీజ్. సో కొరియన్లో ఫేస్లెస్ లవ్ అని కానివ్వండి, అండ్ అలానే ఫేస్ ఇన్ క్రౌడ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు. సో దీనికి ఎంత డిఫరెన్స్, ఏం తేడా ఉండబోతుంది అంటారు? యాక్చువల్లీ నాకు తెలియదండి ఫేస్ బ్లైండ్నెస్ అని ఒక ఐడియా. ఎప్పుడైతే నేను స్క్రాల్ చేస్తున్నప్పుడు నెట్లో వెతికాను అనమాట, నేను చూశాను. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అలాంటి ఒక సినిమా ఉందని ఐడియా లేదు. ఒక్కసారి కథ స్టార్ట్ అయ్యడం యాజ్ యూజువల్ ఎవ్రీ డైరెక్టర్ చేసినట్టు నేను ఇంకేమైనా సినిమాలోనే ఐడెంటిఫై కొట్టి చూడడం వరకే చూశాను. అండ్ ఇట్స్ వే బెటర్, నేను గ్యారెంటీ చెప్తా. అంటే అక్కడి నుంచి అక్కడ మీరు ఏం చూసారు, ఏం మంచిగా అంటే డిఫరెంట్గానే ఉంటుందండి. అంటే అక్కడ నా క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఇంకోసారి చెప్పరా ప్లీజ్? సో అదే అక్కడ ఏం చూసారు, ఇక్కడ ఏముంటుందన్నా? ఎస్, అంటే ఏం డిఫరెన్స్ కనిపించబోతుంది అంటున్నాను. అంటే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడ తీసుకున్నా ఒక లైన్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కరెక్ట్. హీరో హీరోయిన్ మధ్య లేదంటే హీరో విలన్స్ మధ్య ఒకటే ఉంటుంది, కానీ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా ఎవ్రీ సినిమాకి. సో ఈ సినిమాకి ఏ ట్రీట్మెంట్ చూపించబోతున్నారు అదర్ సినిమాస్తో పోలిస్తే అంటున్నారు? అంటే నాకు ఇది వేరే ట్రీట్మెంటే వేరే అండి. మీరు చూస్తే తెలుస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది ట్రీట్మెంట్ టోటల్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వేరేలాగా వెళ్తుంది. ఓకే, డెఫినెట్లీ వేరేలా వెళ్తుంది. అంటే అదొక థ్రిల్లర్ జానర్. మీరు ఫేసెస్ ఇన్ ద క్రౌడ్ ఏదైతే చూసారో అది ఏది చెప్తున్నారు, నేను అదొక వే, అంతే, అదొక వే. ఇప్పుడు మీరు చాలా సినిమాలు, దయాల సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఆ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ దయాల సినిమాలు ఈ దయాల సినిమా ఏం చూపిస్తారంటే అది ఉంటుంది, అట్లా మీరు చూస్తే తెలుస్తుంది. థ్యాంక్స్. సుహాస్ గారు ఇక్కడ ఆఫ్టర్ హంబాజీపేట కమర్షియల్ సక్సెస్ ఒక సినిమా తర్వాత వై దిస్ ప్రసన్నవదనం అంటే ఏం చెప్తారు? అంటే ఇది కూడా కమర్షియల్గా గట్టి హిట్ కొట్టింది బ్రో, డౌట్ లేదు. ఇది కమర్షియల్ సినిమానే, ఆ సస్పెన్స్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఆబ్వియస్గా సినిమాకి డిఫరెంట్గా కనపడాలి అని అనుకుంటూ వచ్చే టైంలోనే నాకు ఈ కథ తగిలిందనమాట, ప్రసన్నవదనం.
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా మంచి ఫన్ ఉంటుంది, థ్రిల్లింగ్ సబ్జెక్టు. నాకు మా నితిన్ చెప్పినట్టు నెయిల్ బైటింగ్ ఫినిష్ అంటారు కదా, అలా ఉంటుంది. సో ఒక సీన్లో అంటే టీజర్లో ఒక సీన్లో అలా ఫ్యామిలీ డ్రామాలో సుహాస్ వచ్చి వెళ్ళిపోయాడు ఇందులో. లేదు లేదు, ఆ నవ్వు దగ్గర ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? లేదు లేదు, ఇందులో మంచి సుహాసే. మంచి పాపం ఆడికే కనపడవు ఫేస్, ఇంకా ఆడియన్ సైకో డాడీ కనిపించట్లేదు అన్నప్పుడు ఒక వైల్డ్ ఎక్స్ప్రెషన్ నవ్వుతో ఇచ్చారు కదా. లేదు, అది కథలో సినిమా స్టార్టింగే ఉంటుంది సీన్. అది కథ చూసినప్పుడు అర్థం అవుద్ది, సైకో ఏం కాదు, మంచి ఉండే మంచి సుహాస్.